తిరుపతి జిల్లా కోట మండలం కోట కొత్తపట్నం మార్గంలో రోడ్డు అధ్వానంగా ఉండడమే కాకుండా సిద్ధవరం వద్ద హై లెవెల్ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ప్రమాద మంచుల్లో ఉన్న వంతెనపై సిలికా మైనింగ్ టిప్పర్లు నిత్యం రవాణా చేయడం వల్ల ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని టీఎన్టీయూసీ గూడూరు నియోజకవర్గం అధ్యక్షులు వి చెంగల్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వంతెన సమస్యలు ఆర్ఎండ్బీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. పరిష్కారం చేయకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని చెంగల్రావు హెచ్చరించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు తాని వెంకటేశ్వర్లు, దామరపు బాబు ఉన్నారు. మరి ఘోరంగా చూడ ఎంత రోడ్డు ఉంది, వచ్చే టిప్పర్లు ఎంత రోడ్డు ఎంత ఉంటుంది. ఇది హైలైట్, ఇది మరీ చూడలేదు. రాత్రుల టైంలో వీలు పడితే ఏముంది ఇలా అది ఘోరంగా ఉంది. బయట సరిపోతుంది కదా. ఈరోజు మనం అక్కడ సిద్ధవరం కోట మండలం సిద్ధవరం బ్రిడ్జి పైన ఉన్నాము. ఈ బ్రిడ్జి మా గురువు గారు దూరు రామలింగారెడ్డి మరియు దూరు సించి నరసారెడ్డి గారు, అప్పుడు ప్రియతమ నాయకులు నల్లపేడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున 86లో ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజా రవాణా సౌకర్యం ఈ బ్రిడ్జి వేసిన తర్వాత ఇక్కడుండే ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగినటువంటి ఈ బ్రిడ్జి ఈరోజు శిథిలావస్థకు వచ్చేసి ఈరోజు ఘోరంగా ప్రజలకి దీని మీద రవాణా చేస్తే ఎక్కడ మా ప్రాణాలు పోతాయో, ఎక్కడ మా ప్రాణాలకి భద్రత లేదనే స్థాయికి వచ్చేసింది ఈ బ్రిడ్జి ప్రయాణం. ఇప్పుడు నిన్ననే ఒక మహిళ కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈరోజు కొత్తపట్నము, కోట మండలం కొత్తపట్నం మరియు చిల్లకూరు మండలంలో జరుగుతున్న సిలికా మైన్లో నుంచి లోడింగ్ అయినటువంటి టిప్పర్స్, ఒక్కొక్క టిప్పరు 60 టన్నులతో ఉన్న టిప్పర్స్ పర్మిషను లేకపోయినప్పుడు కూడా ఈ బ్రిడ్జి మీద నుంచి కోట మండలం నుండి అంటే సిద్ధవరం నుంచి కోట రూట్లో వెళ్ళడం వల్ల బ్రిడ్జి డ్యామేజ్ పూర్తిగా అవుతూ ఉంది. అదేవిధంగా బ్రిడ్జి నుండి కోట దాకా ఉండే రోడ్డు కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఆర్ఎంబీ అధికారులకు కానీ పోలీసు వారికి కానీ ఎంఆర్ఓ సార్ మేడం కానీ ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. అసలు ఆర్ఎంబీ ఆఫీస్ అయితే మూసేశారు. మా ప్రియతమ నాయకులు నల్లపేడి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఆర్ఎంబీ ఆఫీస్కి ఎంతో స్థలం ఇచ్చి ఆయన ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించి ఇన్ని వసతులు చేసినా కూడా అక్కడ అది శిథిలావస్థ వెళ్ళిపోయింది. వాళ్ళ ఆఫీసులో మనం కంప్లైంట్ చేసినా కూడా మనుషులు లేరు. ఈరోజు ఈ బ్రిడ్జికి ఈ పక్క ఆ పక్క వాళ్ళు కూడా పడిపోయినాయి. గతంలో మా తెలుగుదేశం గవర్నమెంట్లో మా సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గోళ్ళు కూడా నేనే కంప్లైంట్ ఇచ్చి అధికారులకు నేను కనిపించాను. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద పర్మిషన్ లేకుండా, ఈ బ్రిడ్జి పర్మిషన్ ఎంత 30 టన్నులు 20 టన్నులు ఉంటుంది, దీని మీద 60 టన్నులు పోతున్నాయి. కింద ఉండే రోడ్డు 1 వే రోడ్డు. ఇది ఆ రోడ్లో గవర్నమెంట్ పర్మిషన్ ప్రకారం అయితే 20 టన్నులే పోవాల్సి ఉంది. 20 టన్నులు పోవాల్సిన రోడ్డు మీద 60 టన్నులు తీసుకెళ్తున్నారు. దానివల్ల వాహనదారులకైతేమి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకైతేమి నిద్రలేస్తే ప్రాణ ముప్పు ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ సిద్ధవరం బ్రిడ్జి ఏదైతే పోల్స్ మీద ఉండే జాయింట్స్ ఉంటాయో అవి ఓవర్ లోడింగ్స్ పోవడం వల్ల అవి ఏం చేశాయంటే బాగా ఒకదానికి ఒకదానికి గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో ద్విచక్ర వాహనాలు టైర్లు అవి ఎక్కలేక పడిపోతున్నారు. ఇదందరి కారణం ఏంటంటే ఇక్కడ పక్కనే జరుగుతున్న మైనీస్లో నుంచి వస్తున్న ఓవర్లోడ్ టిప్పర్స్. ఒక్కో టిప్పరు 60 టన్నులు ఉన్నాయి. అందువల్ల ఈరోజు మేము తెలియజేసామంటే తెలుగుదేశం తరఫున మేము తెలియజేసేది ఏమంటే
ఈ బ్రిడ్జి కూలిపోయేదానికి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి వచ్చే సిలికా టిప్పర్స్ కానీ ఇదే విధంగా కొనసాగితే ఈ బ్రిడ్జి కూలిపోయి ఇక్కడున్న ప్రజలు ఎంతో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. వెంటనే అధికారులు స్పందించకపోతే ఇట్లా రోడ్డు కానీ బ్రిడ్జి కానీ నాశనం అయిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అధికారులకి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రజలారా మీ అందరూ గుర్తించండి, ఈ బ్రిడ్జి డ్యామేజ్ అయిపోయినా రోడ్డు డ్యామేజ్ అయిపోయినా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టించుకోవట్లే. రేపు రాబోయేది మన టీడీపీ గవర్నమెంట్. అందులో మనకు డైనమిక్ మన గూడూరు డివిజన్కి సునీలన్న గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయము. ఈ బ్రిడ్జి రిపేర్స్ కానీ రోడ్ రిపేర్స్ కానీ గవర్నమెంట్ వచ్చిన ఒక సంవత్సరం లోపల ఎన్ని చేపిస్తాము. ఖచ్చితంగా ఈరోజు ఈ టిప్పర్లు కానీ ఇదే విధంగా కానీ కొనసాగితే ఈ రోడ్డు పైన బ్రిడ్జి అండ్ రోడ్లు ఇంకా నాశనం అయిపోతాయి. బ్రిడ్జి అయితే పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జి మీద ఈ లోడింగ్ టిప్పర్స్ కాకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. చర్య తీసుకోకపోతే